మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండేది. తెలుగువారిని మద్రాసీలు అని పిలిచేవారు. మద్రాసు నుండి విజయనగరం వరకు తెలుగువారు ఉన్నప్పటికీ తెలుగువారికి గుర్తింపు రాలేదు. 1952 నాటికి కూడా ఆంధ్ర వాళ్లంటే ఎవరికీ తెలియదు. అధికారం మొత్తం మద్రాసు వారి చేతిలోనే ఉండేది. తెలుగువారిని బానిసలుగా చూసేవారు. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని అవహేళన చేసేవారు. తెలుగు జాతికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని, అవమానాలను తట్టుకోలేక స్వామి సీతారాంగా పిలువబడే గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీ ప్రభుత్వం సీతారాం దీక్షను భగ్నం చేసి తెలుగువారి గుండెల్లో భయం నింపాలన్న ప్రయత్నం చేసింది. నాటి విధ్వంసం చూసి పొట్టి శ్రీరాములు గారి గుండె రగిలింది. అప్పుడు గుడివాడలో ఉంటున్న శ్రీరామ